హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో తోటకూర ఎగ్ పొరటు చేసి చూపిస్తానండి. ఇది పిల్లలు చాలా ఇష్టపడి తింటారనమాట. దీనికి 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి తీసుకున్నాను. అలాగే 3 కోడిగుడ్లు, 3 కట్టలు తోటకూర ఇలాగా నీట్‌గా శుభ్రం చేసుకొని, కడిగేసుకొని రెడీ చేసి పెట్టేసుకోవాలనమాట. తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నూనె వేసుకోండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేస్తానన్నమాట. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. అలాగే వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. అలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలన్నమాట. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకుంటున్నాను. అయితే తోటకూరలో ఎగ్ ఏంటి అనుకుంటున్నారా? మనకి పిల్లలు తోటకూర అంటే తినరు కదండీ! పిల్లల్ని మోసం చేసి ఈ విధంగా పెట్టాలనమాట. మరి తోటకూర పోషకాలు అందాలంటే తప్పదు కదండీ మరి. అందుకని పిల్లలు తినడం కోసం ఈ విధంగా ట్రై చేయాలి. ఇది లంచ్ బాక్స్‌లో పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత తోటకూర వేసేసుకోండి. తోటకూర వేసుకొని ఒకసారి పైకి కిందకి బాగా కలుపుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి తోటకూర అనేది చక్కగా మెత్తగా అవుతుందనమాట. మనం ముందుగా ఇది బాయిల్ చేసుకోవసరం లేదండి. ఈ ఆవిరికే ఉడికిపోతుంది. చూడండి, కొద్దిగా మెత్తగా అయింది కదా. అలాగే ఈ ఎగ్స్ని బీట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నానండి. ముఖ్యంగా సాల్ట్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే తోటకూరలో ఏ ఆకుకూర అయినా సరే మనకి కొంచెం సాల్టీగా ఉంటాయి కాబట్టి మనం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తీయలేం కదండీ. అందులోకి పోషకాలు ఉన్నటువంటి ఆకుకూర ఇది వేస్ట్ అయిపోతుందనమాట సాల్ట్ కనుక ఎక్కువ వేసామంటే. అందువల్ల సాల్ట్ వేసేటప్పుడు కొంచెం చూసుకుని వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి మనకి తోటకూర బాగా ఉడికిపోయిన తర్వాత 1 స్పూను పసుపు వేసుకోండి. పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. నేను ఇంకా కారం వేయలేదండి. ఇది కొంచెం చక్కగా ఫ్రై అయిపోయింది కదా, వాటర్ అనేది లేకుండా ఒకసారి బాగా కలిపేసుకుని తర్వాత మధ్యలో ఈ విధంగా గ్యాప్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ గ్యాప్లో మనం ఎగ్స్ వేసుకోవాలి. ఇదిగోండి, బీట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని ఇందులో వేసేయండి. వేసేసి వెంటనే కలపకండి, 2 నిమిషాలు ఆగండి. దీనిపైన మనం సాల్ట్ వేయాలి. ఆకుకూరలో వేస్తాం, మరి ఎగ్స్లో సాల్ట్ కావాలి కదండి. వాటిపైన ఎగ్స్ పైన సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఆగి ఈ ఈ పసుపు సొన కరిగేంత వరకు బాగా కలపండి. కలిపిన తర్వాత మనకు తోటకూర కలిపేసుకోవాలన్నమాట. ఎగ్ పొరటు ఎలా వేస్తాం ఉల్లిపాయల్లో వేసి అలాగే వేయాలండి. కాదంటే తోటకూరని బాగా ఫ్రై అవ్వనివ్వాలి, అంతే అండి. చాలా ఈజీ కదా. ఎందుకంటే బాగా కలిపేసుకోండి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. అప్పుడు మనకి స్పైసీగా అనేది ఉంటుందన్నమాట తోటకూర ఎగ్ పొరటు. మా ఇంట్లో అయితే మా పిల్లలు తోటకూర తినేవారు కాదండి. ఇలా చేస్తే చాలా ఇష్టపడి తింటున్నారు. ఇంకా కావాలి, ఇంకా కావాలని తింటున్నారండి. అందువల్ల నేను ఈ వీడియో పోస్ట్ చేశాను అనమాట. ఇంతవరకు మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. లంచ్ బాక్స్లో కూడా ఇది పెట్టొచ్చు అనమాట పిల్లలకి. నా రెసిపీ కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువైందండి, ఇందా బాగా తక్కువ వేసాను కదా, అందువల్ల మరి కొద్దిగా వేసుకున్నాను. మరి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి కదండి. మరి తక్కువైనా బాగా తినలేం కదా. కరెక్ట్గా ఉండేలా చూసుకోండి సాల్ట్. ఒకసారి బాగా కలిపేసుకోండి, మూత పెట్టండి. నా రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇవ్వండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఎంతో టేస్టీ తోటకూర పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.